ప్రధాని మోదీ తీరుపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ బంద్లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును తప్పకుండా ఆమోదిస్తుందన్నారు కవిత. ఇక ప్రజా సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బీసీలు పోరాటం చేస్తే రాదు. బీసీ రిజర్వేషన్లు సాధించాలనేది ఒక సామాజిక కోణం ఉండి సామాజిక విప్లవం సాధించాలని అనుకునే వాళ్ళందరం కూడా కలిసి వస్తే అప్పుడు వస్తుంది. సో ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటటువంటి వారందరూ కోరుకోవాల్సినటువంటి అంశం అది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇస్తా అని చెప్పింది రిజర్వేషన్, భారతీయ జనతా పార్టీ ఏమో వచ్చిన బిల్లులన్నింటినీ అడ్డుకుంటా ఉంది. గమ్మత్ ఏంటంటే నిన్న తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కలిసి బంధిస్తే ఎవరైతే రిజర్వేషన్ చేయాలో ఆ బీజేపీ వాళ్ళు కూడా వచ్చి బంద్లో కూర్చున్నారు. సో ప్రజల్ని మోసం చేయడం, మభ్యపెట్టిన తర్వాత ఇంకోటి లేదు. సో అందుకే మేము డిమాండ్ చేశాము. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు 8 మంది రిజైన్ చేస్తే మోదీ గారి గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఏపీ సీఎం గారి మీద ఆధారపడ్డారు, అక్కడ నితీష్ కుమార్ గారి మీద ఆధారపడ్డారు కాబట్టి ఈ 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే నడిసొస్తే తెలంగాణకి బీసీ బిల్ అని చెప్పి మేము డిమాండ్ చేశాము. ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా అప్పుడు మాట్లాడాం. అది రాజకీయమైన మాట్లాడతాం, ఏదైనా ఎత్తుకున్నటువంటి అంశం మీద ఉండేటటువంటి క్లారిటీతో మాట్లాడే సంస్థగా జాగృతి ఉంది. ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది.